పాటలీపుత్ర యుద్ధంలో గెలుపెవరిది? పాట్నాలో పాగా వేసేదెవరు? ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతాయా? తేజస్వి యాదవ్కు మరోసారి నిరాశ తప్పదా? మరికొన్ని గంటల్లో ఈ ఉత్కంఠకు తెరపడనుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్కు కౌంట్ డౌన్ మొదలైంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. శుక్రవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని 38 జిల్లాల పరిధిలో 46 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది ఈసీ. సెంట్రల్ అబ్జర్వర్స్, రాజకీయ పార్టీల ఏజెంట్స్ సమక్షంలో ఓట్లు లెక్కిస్తారు. మొత్తం ప్రక్రియను వీడియోగ్రాఫ్ చేస్తామని ఎన్నికల సంఘం వెల్లడించింది. తొలుత పోస్టల్ ఓట్లు లెక్కిస్తారు. అనంతరం ఈవీఎంలలో పోలైన ఓట్లు కౌంట్ చేయనున్నారు. 2 దశల్లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 66.91% పోలింగ్ నమోదైంది. రాష్ట్ర ఎన్నికల చరిత్రలోనే ఇది హైయెస్ట్ టర్నౌట్. పైగా ఈ ఎన్నికల్లో పురుషుల కంటే మహిళలు అధిక సంఖ్యలో ఓటేశారు. కొన్ని జిల్లాల్లో ఈ డిఫరెన్స్ 14% వరకు ఉన్నట్టు ఈసీ పేర్కొంది. మరి రికార్డు స్థాయి పోలింగ్, మహిళల ఓటు ఎవరికి ప్రయోజనం అనేది ఉత్కంఠ రేకెత్తిస్తోంది. బీహార్లో మళ్లీ ఎన్డీఏదే అధికారమని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. దాదాపుగా అన్ని సర్వేలు బీజేపీ కూటమికే జై కొట్టాయి. ఎన్డీఏకి 121 నుంచి 141 స్థానాలు రావచ్చని యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. మహాగఠబంధన్ కు 98 నుంచి 118, ప్రశాంత్ కిషోర్ జనసురాజ్ పార్టీకి 0 నుంచి 2 సీట్లు వచ్చే ఛాన్స్ ఉందని పేర్కొంది. 67 నుంచి 76 స్థానాలతో ఆర్జేడీ మరోసారి బీహార్ అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని తెలిపింది. అయితే ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మాత్రం గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. 14న ఫలితాలు వస్తాయని, 18న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని ప్రకటించారు. అటు ఎన్డీఏ నేతలు అప్పుడే సంబరాలకు సిద్ధమైపోయారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో పట్నాలో పెద్ద ఎత్తున వేడుకలకు ఏర్పాట్లు చేశారు. బీజేపీ, జేడీయూ పార్టీ కార్యాలయాలను పూలతో అలంకరించారు. 500 కేజీలకు పైగా స్వీట్లు ఆర్డర్ చేసింది బీహార్ బీజేపీ. పట్నాలోని జేడీయూ ఆఫీస్ వద్ద నితీష్ ఫోటోలతో టైగర్ జిందాహై పోస్టర్లు వెలిశాయి. ఓవైపు విజయంపై విశ్వాసం వ్యక్తం చేస్తూనే ఓట్సోరీ ఆరోపణలు చేస్తోంది విపక్ష మహాగఠబంధన్. రాజ్యాంగ ప్రక్రియకు భిన్నంగా ఏం జరిగినా ఎదుర్కొనేందుకు ఆర్జేడీ కార్యకర్తలు, బీహార్ ప్రజలు సిద్ధంగా ఉన్నారని తేజస్వి యాదవ్ హెచ్చరించారు. పార్టీ అభ్యర్థులతో ఆయన స్వయంగా మాట్లాడారు. తేడా వస్తే నేపాల్, బంగ్లాదేశ్ తరహా పరిస్థితులు బీహార్ వీధుల్లో కనిపిస్తాయంటూ వివాదం రాజేశారు ఆర్జేడీ నేత సునీల్ కుమార్ సింగ్. బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 నియోజకవర్గాలున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 122. ఈ సంఖ్య దాటిన కూటమికి బీహార్ పీఠం దక్కనుంది. మరి నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవి నిలబెట్టుకుంటారా, లేదంటే సీఎం సీట్లో కూర్చోవాలనుకున్న తేజస్వి కల నెరవేరుతుందా? మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.